హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ గారి దేవరా సినిమా నుంచి లీక్ అయిన ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఏంటా డైలాగు, మరి నిజంగా అది ఎన్టీఆర్ గారి దేవరా సినిమా నుంచే లీక్ అయిందా, అసలు ఎవరు లీక్ చేశారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవర్ సీనియర్ జర్నలిస్ట్ అని వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, మొన్నటి వరకు రాజకీయాలు, క్రికెట్ ఇవన్నీ ఉండడుకు సినిమాలు పెద్దగా రాలేదు. వచ్చిన ఒకే ఒక సినిమా కల్కి సినిమా. ఇప్పుడు అది అయిపోయింది. కల్కి తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉందంటే దేవరా సినిమా. దేవరా, అవును. ఇప్పుడు ఆ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. అయితే ఆ సినిమా నుంచి ఒక డైలాగ్ లీక్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది, హల్చల్ చేసేస్తుంది. సార్ నిజంగా అది ఆ సినిమాలోని డైలాగ్, అసలు ఏంటి ఆ డైలాగు, మరి దాని గురించి మీరేం చెప్తారు? ఇది ఒక రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ, సినిమా కోసం, హైప్ కోసం వచ్చేది అయి ఉండొచ్చు. మీరు అన్నట్టు కల్కి అది కూడా మళ్ళీ 2 పార్ట్లు, దేవరా 2 పార్ట్లు, పుష్ప 2వ పార్ట్ రావాలి, బట్ కొన్ని అనివార్య కారణాలు డిసెంబర్కి వెళ్ళిపోయింది. మీరు అంటే ఇంకా మధ్యలో మాట్లాడుకున్నది ఇదొకటి, గేమ్ చేంజర్ ఒకటి ఉంది, చూడాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారంటే ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సినిమాలు మరి ఎప్పుడు వస్తాయి అనేది బిగ్గెస్ట్ క్వశ్చనే, అది పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు దేవరా ఎందుకు హాట్ టాపిక్ అవుతుంది అడుగడుగున అంటే, మొదటిది మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో రాజకీయాలు వాడి వేడిగా చర్చలు జరగడము, గవర్నమెంట్ కంప్లీట్గా గత ప్రభుత్వం కుప్పకూలిపోవడము, కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో గెలవడము, తర్వాత ఈ కూటమికి సంబంధించిన వ్యక్తిగా, అంటే కూటమికి సంబంధించిన వ్యక్తి అంటే ఎన్టీఆర్ గారు కూడా చెప్పున్నారు, నేను తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి కట్టి కాలే వరకు దానికే అంకితం అని. బట్ అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ యూనివర్సిటీగా పేరు మార్చినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మరి లోపాయకారంగా ఫోన్ చేసి మాట్లాడారో ఏంటో నాకు తెలియదు, కానీ బయటికి అయితే ఎక్కడికి ఆ వార్త రాలేదు. బట్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఒక క్లాజ్ పెట్టారు, సినిమాలకు సంబంధించి ఎవరైతే సెలబ్రిటీలు వాళ్ళ సినిమా అనుకుంటున్నారో వాళ్ళు ఒక సోషల్ ఎలిమెంట్కి సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేస్తే నెక్స్ట్ సినిమాకి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము అన్నట్టుగా, సంథింగ్ రిలీజ్కి యాక్సెప్టెన్స్ ఇస్తాము అని ఏదో ఒక చిన్న అమెండ్మెంట్ పెట్టినట్టున్నారు. దానికి సంబంధించి వెంటనే అది పెట్టిన తర్వాత ఎన్టీఆర్ గారు ఒక వీడియో లీక్ చేశారు సోషల్ ఎలిమెంట్కి సంబంధించి. సో అలా పెట్టబట్టే ఈయన వీడియో రిలీజ్ చేశాడా? ఇన్ని రోజులు వీడియో రిలీజ్ చేయని వ్యక్తి, ఎక్కడా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పార్టీ గురించి కానీ మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఇలా మాట్లాడడం సినిమా కోసమైనా, మీకు సామాజిక బాధ్యతలు లేవా, కుటుంబపరమైన బాధ్యతలు లేవా అన్నట్టు కూడా మొన్న నెట్లో చాలా వైరల్ అయ్యి చూసాం. సో మొత్తం మీద ఆ పరంగా అవచ్చు, ఈ పరంగా అవచ్చు, ఎన్టీఆర్ గారు దేవరా బాగా వార్తలో నిలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఆయన గ్లూజ్ బంప్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ స్కోరు వాయిస్, ఆయన పేరు అనిరుద్ధ్ గారిది, అనిరుద్ధ్ గారి సాంగ్ వాయిస్ కూడా బాగా వైరల్ అయింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగుంది, అంటే ఒక జైలర్ తర్వాత మళ్ళీ అంత మంచి హైప్ వచ్చిన సాంగ్ కూడా అభివర్ణించారు చాలామంది. అయితే ఇప్పుడు దేవరా సెప్టెంబర్ రిలీజ్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన ఒక్కొక్కటికి రిలీజ్ చేస్తారు కదా, గ్లూజ్ బంప్స్ అని, ట్రైలర్ అని, ప్రోమో అని, తర్వాత ఒక కొన్ని సీన్స్ డైలాగ్స్ అని, అట్లాగా ఓన్లీ ఆడియో డైలాగ్ ఒకటి రిలీజ్ అయింది. మీకు ఊరు మెచ్చే మగాడు కావాలా, ఊరిని ఉరకెత్తిచ్చే మగాడు కావాలా, సంథింగ్ ఏదో గంగపుత్రుడు క్యారెక్టర్ ఏదో అంటే కదా. సో సముద్రం ఉప్పొంగించే మగాడు కావాలా, ఊరు మెచ్చే మగాడు కావాలా అన్నట్టుగా ఏదో ఒక ఆడియో వచ్చింది. అది విన్నాను, జస్ట్ అది ఎక్కడ చూడలేదు నేను. సో దానికి సంబంధించిన డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది కాబట్టి ఇదంతా సినిమాకి కావాల్సిన హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే. ఇట్లా హైప్ చేయడం వల్ల ఫస్ట్ వాళ్ళకి సగం బెనిఫిట్ ఓటీటీ ద్వారానే వచ్చేస్తుందిగా అలా చేయడం వల్ల. కాబట్టి దాంట్లో భాగంగా హైప్ చేసి ఉండొచ్చు. కాకపోతే నెటిజన్స్ బాగా ఉత్సాహంగా ఉండేది ఏంటంటే, ఎన్టీఆర్ గారు ఈ మధ్యకాలంలో అసలు బయటికే రాలేదు, అసలు వాళ్ళ తాతగారికి సంబంధించిన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా సొంత మేనమామే కదా, నాన్నగారికి స్వయాన అక్కజెల్లెలు భర్త చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారి భర్త, మేనత్త మొగుడు, మరోవైపు మేనత్త పిల్లలు, ఇంకో మేనత్త బీజేపీ తరఫున ఎంపీ, ఇంకో మేనత్త కొడుకు మినిస్టరు, అట్లా రకరకాలుగా ఉండే నేపథ్యంలో ఆయన ఎప్పుడు ఎక్కడ ఏది శుభాకాంక్షలను కానీ, బట్ శుభాకాంక్ష చెప్పినట్టున్నారు గవర్నమెంట్ గెలుచుకున్న తర్వాత. అంతకుముందు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఒకప్పుడు ఈయన మిత్రులుగా ఉన్న వ్యక్తులే టీడీపీ గురించి కానీ భువనేశ్వర్ గారి గురించి కానీ ఎట్లా వ్యాఖ్యానాలు చేసినప్పుడు కూడా ఈయన ఎక్కడేం రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు సినిమా కోసం రెస్పాండ్ అయ్యారనే విషయంలో ఎక్కువగా వైరల్ అయింది. ఇప్పుడు కొంచెం పాజిటివ్గా డైలాగ్ గురించి వైరల్ అవుతుంది.
బట్ ఏదైనా వాళ్ళకి ప్లస్సే కదా, సినిమా చూడడం వల్ల దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 24 క్రాఫ్ట్స్ వాళ్ళు, సినిమా రన్ అవుతుండే ఒక 2000 మంది, రిలీజ్ అయ్యేదాకా కొన్ని వేల థియేటర్లు పరోక్షంగా సైకిల్ స్టాండ్ వాడు, బజ్జీలు అమ్ముకునేవాడు, సమోసాలు అమ్ముకునేవాడు, లేదా హౌస్ కీపింగ్, అందరూ బాగుపడతారు కదా, అందరికీ భృతి దొరుకుతుంది కదా. ఆ పరంగా ఒక సినిమాకి హైప్ వస్తే మంచిదే. బట్ ఈ డైలాగు వైరల్ అవ్వడం అనేది బాగానే ఉంది. మరి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంటు ఇట్లాంటి ఆడియో ఫంక్షన్ ఎప్పుడు చేస్తారో చూడాలి. మరి గవర్నమెంట్ చేంజ్ అయింది కదా సార్, అంటే ఎన్టీఆర్ గారి సినిమాలపైన అంతకుముందు నుంచే చర్చ, ఎలక్షన్స్ ముందు నుంచే చర్చ జరుగుతుంది. ఆయన పొలిటికల్గా దూరంగా ఉన్నారు, అది సినిమా పైన ప్రభావం చూపించకుండా ఉండేందుకు అని చెప్పేసి ఆయన ఎక్కువగా పొలిటికల్ అంశాల మీద మాట్లాడలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఇది ఈ గవర్నమెంట్ వల్ల ఎన్టీఆర్ గారి సినిమాలకి పాజిటివ్గా అయినా లేకుంటే నెగిటివ్గా అయినా ఎటువంటి రకంగా ఆయన ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారా సార్? అది చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే డెవిల్ సినిమా వచ్చింది కళ్యాణ్ రామ్ గారిది మనకి. అప్పుడు కూడా ఆయన ఒక చిన్న ఆడియో ఫంక్షన్ దేనికి వచ్చి నెక్స్ట్ టీడీపీ తరఫున క్యాన్వాసింగ్కి వెళ్తారని ఒక మిత్రుడు అడిగితే తమ్ముడిని అడిగి చెప్తాను ఏదో అన్నాడంట. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్గా ఉన్నాడు. ఆయన అదేది బాలీవుడ్ సినిమా హృతిక్ రోషన్తో ఒకటి చేస్తున్నాడు ఆయన. ఈ దేవర పార్ట్ 1 పార్ట్ 2 ఉంది, అది కాక ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి ఉంది. వరుస సినిమాలు మీద ఉన్నప్పుడు ఫ్యామిలీతో దొరికే కాస్త ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడా, క్యాన్వాసింగ్కి వెళ్తాడా? క్యాన్వాసింగ్కి వెళ్ళాలంటే ఒక 2 నెలలు పోయింది. 2 నెలలు ప్రొడ్యూసర్కి ఎంత నష్టం? ఏవో మొత్తానికి ఈజీ రీజన్స్తో ఆయన తమ్ముడిని అడిగి చెప్తా అంటే వెంటనే డెవిల్ సినిమాని సరిగ్గా ఆడనివ్వలేదు అనే వార్తలు కూడా ఉన్నాగా. నెక్స్ట్ బన్నీ గారు పుష్ప 2. బన్నీ గారు ఏం చెల్లి ఒక వైసీపీ ఎమ్మెల్యేకి మద్దతుగా పలికారని ఉద్దేశంలో పుష్ప 2ను ఆడనివ్వమని కొంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో ఈ పుష్ప 2ని కొన్నాళ్ళు అయితే మర్చిపోతారనే ఉద్దేశమో లేదంటే పోస్ట్ ప్రొడక్షన్ వస్తు పెండింగ్ వస్తుందో దాన్ని తీసుకెళ్లి డిసెంబర్లో పోస్ట్ చేశారుగా. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 21లో 22 రిలీజ్ అయింది. పుష్ప 22 రిలీజ్ అయింది, 2 years పైన అయిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 ఏళ్ళు అయిపోతుంది. 22, 23, 24 కూడా అయిపోతుంది. ఎందుకు అంత అంటే వీళ్ళకి భయపడి పోస్ట్ పోన్ చేశారా అనే వార్తలు కూడా కొన్ని ఉన్నాయి. సో అట్లాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ గారి సినిమా, బట్ ఈయన సూపర్ స్టార్ కదండి. కళ్యాణ్ రామ్ గారు అంటే కళ్యాణ్ రామ్ గారు తక్కువ చేసే ఉద్దేశం కాదు, ఎన్టీఆర్ అంత స్టార్ అయితే కాదుగా. ఆయనే ఆ విషయం అదే చెప్పాడు, తమ్ముడు సూపర్ స్టారు, నాది అంత ఏముందలే, ఆయనే ఒప్పుకున్నాడు కూడా. సో సూపర్ స్టార్ సినిమాలు పైగా ఆల్రౌండరు, ఆయన ఏ ఎలిమెంట్ ఇచ్చినా అవలేలుగా చేసేస్తాడు. అది ఆఖరికి అసలు చాలామంది కోన వెంకట గారు ఒకసారి చెప్పారు, అసలు బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు గెటప్ అది ఎట్లా చేయగలడు అనుకున్నాం, అది కూడా చించి పడేశాడు ఆయన. అదుర్సు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కదా పంతులు క్యారెక్టర్, పడింది కానీ ఈయనకి పడకపోవచ్చు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.